ఎలాగైనా చూడండి సార్. మీరు వెళ్ళి S3 23 24 లో కూర్చోండి, నేను వచ్చాక చూస్తాను. అలాగే. నా టికెట్ కూడా కన్ఫర్మ్ చేయండి సార్. లక్ష్మి, నేనమ్మా. మీరు? నేనమ్మా, మీ నాన్న కజిన్ బ్రదర్ని, డాక్టర్ దామోదర్ రావుని. మొన్నటిదాకా అమెరికాలో ఉండి ఈ మధ్య హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాను. పనుండి నెల్లూరు పెడుతున్నాను. మీరే ఊరు పెడుతున్నారు? తిరుపతి. సార్ ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళిద్దరికి కూడా నాకు ఉపయోగం ఇవ్వండి. అమౌంట్ నీ పే చేస్తా. ఓకే సార్. థ్యాంక్ యూ. అరే ఎందుకులే బాబాయ్. పర్లేదులేమ్మా. ఈయనే మా వారు. నమస్కారం అండి. ఓ నువ్వేనా? అన్నట్టు మీ పెళ్లి చాలా గందరగోళంగా జరిగింది కదమ్మా. నీ నాన్న నువ్వంటేనే మండిపడుతున్నాడని చెప్పి మన శ్వేత హ్యాబిట్స్ లో కనిపించినప్పుడు చెప్పింది. చాలా ఫీల్ అయింది కూడా. ఆ రోజు అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పులేదు. జరిగిందేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలీదు. ఈయన నా పాలిట దేవుడు, 1000 జన్మలెత్తినా దొరకని దేవుడు బాబాయ్. సరేనమ్మా, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రా బాబు రండి. బాగుందమ్మా. సరే, అన్నీ మన మంచిగా అనుకుందాం. చూడు బాబు, పాపం చిన్నప్పుడే వీళ్ళమ్మ చనిపోతే వీళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అమ్మా నాన్న అన్నీ తనేయించాడు. అలాంటి అమ్మాయికి ఏ కష్టము కన్నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన పూచి నీదే. అలాగే సార్. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఎప్పుడే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఓకే? థ్యాంక్స్ బాబాయ్. మా నాన్నకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. మీ వాళ్ళందరూ గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్లే. అనుకున్నట్టుగా నీ పెళ్ళి అతనితో జరుగుంటే నువ్వు కూడా గొప్ప పొజిషన్లో ఉండేదానివి. నాలాంటి లేబర్ గాని అవే చేసుకుని మాటలండి. నాకు తెలియని అమ్మ, తెలిసి నాన్నల ప్రేమకు మించిన ప్రేమ అభిమానం మీలో ఉన్నాయి. నన్నందరూ అమాయకురాలు, పిచ్చిది, ఎలా బ్రతుకుతుందో అంటుండేవారు. అందుకే దేవుడు నాకు తోడుగా మిమ్మల్ని పంపుంటాడు. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? మా నాన్న తిట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన గురించి మనకెందుకు, మంచిది తాగు. అరే, నీళ్ళ సంగతి మర్చిపోయామే. ఏమయ్యా, బిస్లరీ బాటిల్ ఒకటి. ఏమండి, సిగ్నల్ ఇచ్చేశారు, త్వరగా వచ్చేయండి. వస్తున్నా. ఏమండి, తొందరగా ఇవ్వయ్యా, బండి బయలుదేరుతుంది. ఏమండి, తొందరగా వచ్చేయండి. అయ్యో, ట్రైన్ వెళ్ళిపోతుంది. తొందరగా వచ్చేయండి. ఏమండి, అవతల కంపార్ట్మెంట్లో ఎక్కండి. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చొని వచ్చేస్తాను. ఇదేంటి, కిటికీలు మూసున్నాయి. నువ్వా? నువ్వెందుకు వచ్చావ్? వెళ్ళిపో, వెళ్ళిపో.
సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి శివ సతీష్ను హత్య చేసినట్లు రుజువైనది కాబట్టి అతనికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అరే మంగళం, ఏందిరా నువ్వు డే నైట్ ఇలా పెట్టుతో రుద్దుకుంటుంటే బోరు కొడుతుంటా నీకా? కొట్టుద్దురా ఏం చేస్తాం? ఏ అలా పక్క సైడ్కి వెళ్ళి కొంచెం రిలీఫ్ అవ్వాలని లేదా? సర్లేరా, నాకుండే రిలీఫ్ నాకుంది. ఏంట్రా అది? ఏం లేదురా, కొంచెం ఇసుగు పుట్టగానే ఇంటికెళ్ళి మా ఆవిడ వాళ్ళు తల పెట్టుకుని పడుకుంటాను. అది విచిత్రంగా 3 నొక్కులు నొక్కుద్ది, అంతే. ఫుల్ రిలీఫ్. రిలీఫా? నిజమా? నిజం, నో డౌట్. నో డౌట్, కన్ఫర్మ్. కన్ఫర్మ్ రా. సూర్రా గుళ్ళం పెట్టానా? తాళం పెట్టేసుకోవాయ్. అయితే వెళ్ళొస్తాను, నాకు పని ఉంది. యాడికిరా? మీ ఇంటికే రా. మా ఇంటికా? ఎందుకురా? తలపోటుగా ఉందిరా, మీ ఆవిడలో తల పెట్టుకుని రిలీఫ్ అవుదామని. పొగరబోతు ఎదవా. రేయ్, ఆగు, ఆగు. ఒరే, మీరు మనుషులా పశువులరా? పవిత్రమైన దేవుణ్ణి పూజించాల్సిన పూలరా ఇవి. ఇలా రోడ్డు మీద పడేసుకుంటారా? తప్పు కదరా. పట్రా పట్రా, వెళ్ళి పూజ చేసుకుంటారా, శుభం కలుగుతుంది. ఓం నమ శివాయ. వీడెవడు? తిరుపతి నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందమ్మా? లేదు బాబాయ్, నువ్వు చెప్పినట్టే తిరుపతి ఎడిషన్లో కనబడటం లేదని ఇచ్చాను. అన్ని చోట్ల వెతికించాను, కానీ నో యూస్. ఇన్ని నెలలైంది. తనెక్కడుందో ఎలా ఉందో. నువ్వేం బాధపడకమ్మా, నేను ఎంక్వైరీ చేస్తాగా. అలాగే బాబాయ్, వస్తాను. చూడమ్మా, నువ్వు మాత్రం ఒంటరిగా ఇంట్లో ఎందుకు? నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. లేదు బాబాయ్, నా అన్నగారు ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లది. ఆ ఇంటిని వదలబుద్ధి కావడం లేదు. అయినా రోజు కనిపించే వెళ్తున్నాగా. నిజం చెప్పాలంటే ఎవరూ లేని నాకు ఈ టైంలో మీరిక్కడ సెటిల్ అవడం నాకెంతో రిలీఫ్గా ఉంది. ఎనీహౌ, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళరామ్మా. వస్తాను బాబాయ్. టైం అయింది, వెళ్ళండి అమ్మా. ఎలా ఉన్నావు లక్ష్మి? బాగానే ఉన్నానండి. కడుపులో ఉన్న వీడు, జైల్లో ఉన్న మీరు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని గంటలు రోజులు లెక్క పెట్టుకుంటూ బతికేస్తున్నానండి. నెలలు నిండిన ఆడదానికి తోడుగా కన్నవాళ్ళు ఉండాలి, లేదా కట్టుకునేవాడు ఉండాలి. కానీ అంతా నా కర్మండి. నాకు చదువు కలిసి రాలేదు, పెళ్లి కలిసి రాలేదు, అసలు బ్రతకే వచ్చి రాలేదు. కడుపులో వీడు ప్రాణం పోసుకుంటున్నాడన్న ఆశ నా ఊపిరి నిలబెట్టింది. ఇదంతా నన్ను చేసుకోవటం వల్లే వచ్చింది. నేను నీ పాలిటి చేపాన్ని లక్ష్మి. ఏంటి శివ, ఓదార్పు మాటలు చెప్పాల్సి నువ్వే కళ్ళనీళ్ళు పెట్టుకుంటే? పాపం ఆడపిల్ల, అదంతా తల్లడిల్లిపోతుందో ఒక్కసారి ఆలోచించు. అయినా లక్ష్మిని చూసుకోవడానికి మేము అందరం లేమా? ఏంటోరా, నా లక్ష్మిని ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలి, నా బాబుని ఎలా పెంచాలి ఇలా పెంచాలని ఎన్నెన్నో కళ్ళు కన్నాను. చివరికి ఆ కాసాయి దేవుడు నన్ను కటకటాల్లో పడేశాడు. నా లక్ష్మిని రోడ్డు మీద విసిరేశాడు. అంతేనండి, ఆ దేవుడు అనుకున్నది జరగనివ్వడు, జరిగే తెలియనివ్వడు. మీరు లేకుండా ఈ 5 ఏళ్ళు ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదండి. బాధపడకు లక్ష్మి, నీ మంచి చెడ్డ చూడడానికి కర్పూరం ఉన్నాడు. బాబు పుట్టాక వాడిని చూసుకుంటూ అన్ని బాధలు మర్చిపోవచ్చు. అవునమ్మా, బిడ్డ కళ్ళెదుటుంటే 5 ఏళ్ళు 5 నిమిషాల్లో గడిచిపోతాయి. టైం అయిపోయింది, మీరు వెళ్ళండి అమ్మా. మిమ్మల్ని ఆరోగ్యం జాగ్రత్త లక్ష్మి. నా గురించి ఎక్కువగా ఆలోచించుకో. జాగ్రత్త. అబ్బా, కడుపులో నొప్పిగా ఉందన్నయ్యా. అలాగా? అయ్య బాబు, ఆటో కొంచెం నీళ్ళు ఆపు. ఉండమ్మా, సోడా తీసుకొస్తాను. ఇదిగో బాబు, ఒక సోడా అయ్యమ్మా.
ఇదిగో బాబు, లోపల ఉన్న అమ్మాయి ఏమైంది? వాళ్ళ చెల్లెలంటే ఇప్పుడే తీసుకెళ్ళింది సార్. శ్వేత, నాన్న చూడాలందే. ఒకసారి పిలిపించవా? శ్వేత, శివ, శివ, శ్వేత, డాక్టర్స్ ఉన్నారుగా, తను ఎక్కువగా మాట్లాడకూడదు. బయటకు వెళ్తాం కదా. దా. శ్వేత. నువ్వేం కంగారు పడకమ్మా, మంచి మంచి డాక్టర్స్ చూస్తున్నారు కదా, అక్కకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. ఏం హ్యాపీ బాబాయ్? ఆ లోఫర్ గాడి వల్లే కదా దిక్కులేని దానిలాగా అక్క రోడ్డు మీద అలా నొప్పులతో బాధపడాల్సి వచ్చింది. తను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది బాబాయ్. ఊరుకోమ్మా, అన్నీ మర్చిపో, అంతా మన మంచిగా అనుకో. సార్, మగబిడ్డ పుట్టాడు. మళ్ళీ మీ నాన్న మీ ఇంట్లో పుట్టాడమ్మా. పాపం, దానికి నాన్న విషయం తెలియదు కదా బాబాయ్. అక్కని చూడొచ్చా? డాక్టర్ హవిషి. సారీ సార్, షీ ఈజ్ ఎక్స్పైర్డ్.